నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏపీపీఎస్సి పేపర్లో ఎవాల్యుయేషన్ అనేది నిజంగా ఎలా జరుగుతాయి అనేది ఒకసారి అర్థం కావాలి. ఒకసారి దిద్దిన తర్వాత కరెక్షన్స్ చేశారంట, తప్పంట. స్వామి, అసలు కరెక్షన్స్ చేయడం కోసమే ఒక ప్రక్రియ అనేది ఉంది. స్టూడెంట్కు, క్యాండిడేట్కి ఏదైతే ఎగ్జామ్ రాస్తారో ఆ రాసిన క్యాండిడేట్కి నష్టం జరగకూడదని మల్టిపుల్ చెక్స్ ఉంటాయి, మల్టిపుల్ లేయర్స్లో కరెక్షన్స్ చేస్తారు. ఇది యూపీఎస్సీ అయినా కానీ ఏపీపీఎస్సీ అయినా కానీ ఇది ఒక ప్రక్రియ. లేకపోతే ఎవడో ఒక ఎగ్జామినర్ తప్పు చేస్తే అది స్టూడెంట్కు నష్టం జరగకూడదు కదా. సో మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. సో ప్రాసెస్. ఏపీపీఎస్సి పేపర్ల ఎవాల్యుయేషన్ అనేక దశలు, అనేక మంది బాధ్యులు ఉంటారు. ఒక క్యాంప్ ఆఫీసర్ ఉంటాడు, ఆయన కింద అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్ ఉంటాడు, ఆయన కింద ఎగ్జామినర్ ఉంటాడు. ఎగ్జామినర్ చేసిన ఎవాల్యుయేషన్ పరిశీలించడానికి ఒక స్క్రూటనైజర్ ఉంటారు. వీళ్ళందరి మీద ఒక చీఫ్ ఎగ్జామినర్ ఉంటాడు. ప్రతి జవాబు పత్రాన్ని వీళ్ళంతా చూస్తారు. జవాబు పత్రం వీళ్ళందరి దగ్గరకు వెళ్తుంది. ప్రతి ఒక్కరూ దాన్ని పరిశీలిస్తారు. క్యాండిడేట్కు నష్టం జరగకుండా ఎక్కడైనా తప్పులు జరిగితే సరిదిద్దాల్సిన చోట వీళ్ళంతా సరిదిద్దుతారు. ఈ దిద్దుబాట్లన్నీ కూడా కంట్రోల్ బండిల్ స్లిప్పుల్లో నమోదవుతాయి. ప్రతి ఒక్కరి సంతకాలు ఉంటాయి. ఇప్పుడు డిస్ప్లే చేయమా, ఇది కంట్రోల్ బండిల్ స్లిప్పు. ప్రతి ఒక్కరి సంతకాలు ఉంటాయి. ఈ దిద్దుబాట్లన్నీ కూడా ఇక్కడ గమనిస్తే ఇక్కడ కరెక్షన్స్, ద నెంబర్ ఆఫ్ కరెక్షన్స్ అని ఇది ఒక ప్రొసీజరు. అదే సంతకాలు, సిగ్నేచర్ ఆఫ్ ది ఎగ్జామినర్, సిగ్నేచర్ ఆఫ్ ది చీఫ్ ఎగ్జామినర్, సిగ్నేచర్ ఆఫ్ ది స్క్రూటనైజర్, ఇవన్నీ పెడతారు. ఇంకోటి మీ అందరికీ తెలియాల్సిన అవసరం ఏంటంటే ఏ పేపర్ ఎవరిది అని, ఏ స్టూడెంట్ది అని ఎవరికీ తెలియదు. బార్కోడ్. అసలు ఎగ్జామ్ కరెక్ట్ చేసే ఎగ్జామినర్కి అసలు తెలియని కూడా తెలియదు ఈ పేపర్ ఎవరిదని. స్టూడెంట్ పేరు ఉండదు, బార్కోడ్ ఉంటుంది అంతే. మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్లు కూడా కొత్తగా యాడ్ చేసినారు. సీసీటీవీలకు కూడా ఎట్లా చేస్తారండి? అసలు ఈ దిద్దుబాట్లన్నీ కూడా కంట్రోల్ బండిల్ స్లిప్లో నమోదవుతాయి. ప్రతి ఒక్కరి సంతకాలు ఉంటాయి. సవరణలు అనేవి ఎవాల్యుయేషన్ ప్రక్రియలో ఒక భాగం. ఏపీపీఎస్సీ అయినా సరే, యూపీఎస్సీలో అయినా కూడా. ఇంక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంటుంది, అది కూడా చూపించము ఒకసారి. ఉంటుందా ఏమైనా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంటుంది కదా. అసలు ఇదంతా ఒక ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ చీఫ్ ఎగ్జామినర్ ఎవరైతే ఉన్నారో చీఫ్ ఎగ్జామినర్ డ్యూటీని కూడా చెప్తూ, చీఫ్ ఎగ్జామినర్ కూడా లాస్ట్ అథారిటీ టు ఈవెన్ ఆల్సో మేక్ కరెక్షన్స్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆల్సో. ప్రొసీజర్ ఊరికి వక్రీకరించాలని చెప్పి, దానికి ఏదో అపోహలు క్రియేట్ చేయాలని చెప్పి రొటీన్గా జరిగే ప్రొసీజర్ను ఏదేదో తప్పు జరిగినట్టుగా భూతద్దం పెట్టి మ్యాగ్నిఫై చేసి తప్పు జరిగినాయి అన్నట్టుగా బండలేయడం చేసే కార్యక్రమం ఎంత మటుకు సబబని అడుగుతా ఉన్నా నేను. 6వ పాయింట్, రిటర్న్ టెస్ట్లో తక్కువ మార్కులు వచ్చిన వారికి ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వచ్చాయని మరొక వక్రీకరణ. నేను చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు సవాలు విసురుతా ఉన్నా. ఆయన గత హయాంలో జరిగిన ఏపీపీఎస్సి మొత్తం ఫలితాలను బయట పెట్టగలడా?
ఇంటర్వ్యూలో ఎన్ని మార్కులు వచ్చినాయి, రిటర్న్ టెస్ట్లో ఎన్ని మార్కులు వచ్చాయని చెప్పి డిఫరెన్షియేట్ చేస్తూ చూపించగలడా? ఛాలెంజ్ చేస్తా ఉన్నా. అసలు కథ పూర్తిగా అందరికీ తెలిసిపోతుంది. నిజంగా అసలు ఏపీపీఎస్సిలో ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చింది నిజంగా ఎక్కడైనా జరిగింది అని అంటే మా గవర్నమెంట్లోనే గర్వంగా కూడా చెప్పగలుగుతాం. ఎందుకంటే గౌతమ్ సావంగ్ అనే వ్యక్తి హీ వాస్ వెరీ డీసెంట్ మ్యాన్. ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చే దాంట్లో అందరికన్నా అడుగులు ముందుకేస్తాడు ఆయన. ఐ అప్రిషియేట్ దట్ పర్సన్ ఆల్సో. ఇన్ఫ్యాక్ట్ ఎలాంటి రిఫార్మ్స్ వచ్చినాయనంటే అసలు ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్ విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చినారు. ఏపీపీఎస్సీ ఎగ్జామ్ సెంటర్స్లోను, ఎవాల్యుయేషన్ సెంటర్స్లోను చరిత్రలో ఎప్పుడు ఇంతకు ముందు జరగని విధంగా సీసీ కెమెరాలు తీసుకొచ్చినాం. మా ప్రభుత్వ హయాంలోనే అది స్టార్ట్ అయింది. ఫేషియల్ రికగ్నిషను బయోమెట్రిక్తో థంబ్ ఇంప్రెషన్ తీసుకున్న తర్వాతనే ఎగ్జామ్ హాల్స్లోకి ప్రవేశం కల్పించేవాళ్ళం. స్టూడెంట్ ఎవడన్నా కూడా నీ పేరుతో ఇంకోడెవడో స్టూడెంట్ రాసే పరిస్థితిని కూడా ఎక్కడ జరిగేది కాదు. ఫేషియల్ రికగ్నిషన్ తీసుకొచ్చినారు, థంబ్ ఇంప్రెషన్ తీసుకొచ్చినారు. రెండు అయిన తర్వాతనే ఎగ్జామినేషన్ సెంటర్లోకి స్టూడెంట్ అపేర్ అవుతాడు. తొలిసారిగా ప్రతి పరీక్ష హాల్లో సీసీ కెమెరాలు తీసుకొచ్చినారు. గతంలో ఎప్పుడూ కూడా ఇంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహించలేదు. ఇన్ఫ్యాక్ట్ మనం తీసుకొచ్చిన తర్వాతనే యూపీఎస్సీలో కూడా ఇవే వాటిని అనుసరించడం మొదలుపెట్టినారు, ఇవే పద్ధతులు. ఆల్ దీస్ ఆర్ సంస్కరణలు. ఇన్ఫ్యాక్ట్ రిక్రూట్మెంట్లో ఈ ఇంటర్వ్యూస్ అనేటి ఎంత సంస్కరణలు తీసుకొచ్చినారనంటే వైఎస్ఆర్సీపీ రాకమునుపు ఏపీపీఎస్సీ సెలక్షన్కు సంబంధించి ఒకటే ఇంటర్వ్యూ బోర్డు. ఇది బాగా అందరు వినండి. వైఎస్ఆర్సీపీ నిజంగా ప్రభుత్వం ఎంత సిన్సియర్గా ఎంత ట్రాన్స్పరెంట్గా చేసిందన్న దానికి నిదర్శనం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాకమునుపు ఏపీపీఎస్సీ సెలక్షన్స్కు సంబంధించి ఒకే ఇంటర్వ్యూ బోర్డు. అందులో ఒకరు మాత్రమే సివిల్ సర్వీసెస్ అధికారి ఆ బోర్డులో కూడా. కానీ మేము వచ్చిన తర్వాత మూడు ఇంటర్వ్యూ బోర్డులు పెట్టడమే కాకుండా మొత్తంగా 24 మంది ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు. 24 మంది, ఒకరు కాదు. గతంలో మాదిరిగా ఒకరు కాదు బోర్డు మెంబర్. 24 మంది ఐపీఎస్ ఐఏఎస్లు ఇంటర్వ్యూలు చేశారు. ఒక బోర్డు కాదు, 3 బోర్డులు. దీంతో పాటు రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలకు చెందిన 6 వీసీలు కూడా ఇంటర్వ్యూలు చేసిన వారిలో ఉన్నారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఏ ఇంటర్వ్యూలో ఏ బోర్డు మెంబర్ ఉన్నారో కూడా తెలియకుండా జంబ్లింగ్ పాటించినారు. అసలు క్యాండిడేట్కే తెలియదు అసలు ఏ బోర్డు లేకపోతున్నాడు, ఆ బోర్డులో ఎవరున్నారని. దిస్ ఇస్ రెవల్యూషన్. ఏ ఇంటర్వ్యూలో ఏ బోర్డు మెంబర్ ఉన్నారో కూడా తెలియకుండా జంబ్లింగ్ పాటించారు. అంత పగడ్బందీగా ఎంపిక జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు తెలుసా? దీన్ని పక్కన పడేసినాడు. చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు అది కూడా అందరికీ తెలియాలి. చంద్రబాబు నాయుడు దీన్ని పక్కన పడేసి మళ్ళీ ఒకే ఇంటర్వ్యూ బోర్డును చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినాడు. మళ్ళీ పాత పద్ధతి. అంటే ఒకరే సివిల్ సర్వీసెస్ అధికారి. 24 మంది మా ప్రభుత్వ హయాంలో, ఇప్పుడు ఒకరు. అసలు మా ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఎంత ఉంది అని చెప్పడానికి నిజంగా మా హయాంలో 130,000 మంది ఉద్యోగాలు ఇచ్చిన గ్రామ సచివాలయాల్లో ఎక్కడన్నా ఒక్క కంప్లైంట్ వచ్చిందని అడుగుతా ఉన్నా. ఎప్పుడన్నా కంప్లైంట్ వచ్చిందని 130,000 ఉద్యోగాలు గ్రామ సచివాలయాల్లో మేము ఇచ్చినాం. చిత్తశుద్ధి, ట్రాన్స్పరెన్సీ అంటే అది. ఇక్కడ చూస్తే 372 మందికి వీళ్ళే జీవోలు ఇచ్చి, వీళ్ళ ఎమ్మెల్యేల సర్టిఫికెట్లు ఇచ్చి, వీళ్ళ ఎంపీల సర్టిఫికెట్లు ధృవీకరించి ఇష్టం వచ్చినట్టుగా ఏ ఎగ్జామ్ లేకుండా ఉద్యోగాలు ఇచ్చుకుంటూ స్కాములు చేస్తూ ఉన్నారు. 130,000 ఉద్యోగాలు గ్రామ సచివాలయాలు మేము ఇచ్చినాం. ఒక ఆరోపణ వచ్చిందా? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ ద్వారా 78 నోటిఫికేషన్లు ఇచ్చి 6,296 పోస్టులు భర్తీ చేసినాం. ఎక్కడైనా ఒక్క
కాంట్రవర్సీ అన్న వచ్చిందని అడుగుతా ఉన్నాను. మా హయాంలో వైఎస్ఆర్సీపీ 78 నోటిఫికేషన్లు ఇచ్చి 6,296 పోస్టులు ఇచ్చి భర్తీ చేసినాం. ఎక్కడా కూడా విభేదాలు లేవు, ఎక్కడా కూడా వివాదాలు లేవు, కాంట్రవర్సీస్ ఎక్కడా లేవు. మేము ఇచ్చిన దాంట్లో 7 నోటిఫికేషన్ చంద్రబాబు పెండింగ్లో పెట్టినాడు, మరో 2 రద్దు చేశాడు. ఇది చంద్రబాబు నాయుడు గారికి నిరుద్యోగుల మీద ఉన్న ప్రేమ. ఆశ్చర్యం లేదు సార్, చంద్రబాబు నాయుడు ఆరోపణలు నిజంగా చూస్తూ ఉంటే ఒకసారి. ఇంకోటి అంటాడు, కొంతమంది ఎవాల్యుయేటర్స్ 7th పాయింట్, కొంతమంది ఎవాల్యుయేటర్స్ సెల్ ఫోన్లో మాట్లాడారంట. ఇవి సీసీ కెమెరాల్లో కనిపించాయంట. అసలు నేను అడుగుతాను, అసలు బుద్ధి జ్ఞానం ఉందా చంద్రబాబు నాయుడు నీకు అని చెప్పి అడుగుతాను. అసలు పేపర్ ఎవరిది అనేది ఎవరికి తెలియదు, బార్ కోడ్ ఉంటుంది, అసలు క్యాండిడేట్ పేరు కూడా ఉండదు. ఎవడి పేపర్ ఎవరు కరెక్ట్ చేస్తున్నారో అని. మరి ఏం మాట్లాడుతున్నాడు ఈ మనిషి? పైగా సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. మళ్ళీ అలా ఫోన్లలో మాట్లాడిన వారిని విచారించారు కదా, మళ్ళీ అడుగుతాను. అది కూడా ఫోన్లో మాట్లాడినారంటాను కదా, సీసీ కెమెరాలో కనిపించినాయి కాబట్టి నువ్వు అడుగుతావు. మరి వాళ్ళని విచారించినారు కదా, ఏం జరిగింది? వాళ్ళు ఏమైనా చెప్పినారా? అసలు బార్ కోడ్ ఉంటుంది, అసలు ఎవడి పేపర్ ఎవడిదో ఎవడికి తెలియదు. పైగా సీసీ కెమెరాలు. నీకు వక్రీకరణకైనా హద్దు పొద్దు అనేది ఎక్కడైనా ఉండాలి.